దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 10 ఆజ్ఞల గురించి మనం తెలుసుకుందాం. యేసయ్య మోషేని 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కొండెక్కగా 10 పలకలు తీసుకొని వెళ్ళగా యేసయ్య ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆచరించవలసిన ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఇక్కడ దేవుడు ఎవరో తెలియజేస్తున్నాడు. యెహోవాను నేనే, వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజల సమస్త జనాంగానికి యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు లేడని యెహోవా తెలియజేస్తున్నాడు. మనమందరం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని జ్ఞాపకం ఉంచుకుని ఎడల దేవుడు మనకి మేలు చేస్తాడు, మనల్ని దీవిస్తాడని, మనల్ని ప్రేమిస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగునట్లు మనమందరం ఈ భూలోకంలో దేవుడు అని అంటే యెహోవాని అని తెలియాలి అని ఆ రోజులోనే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియజేశాడు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపంనైనను విగ్రహంనైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు చెప్తున్నాడు యెహోవాను నేనే అని తెలియజేశాక పైన ఆకాశం ఎందైనా భూమి ఎందని భూమి కింద నీళ్ళ ఎందని ఎక్కడైనాను రూపం అయినను విగ్రహమైన చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విగ్రహం అయినను ఏ రూపమైనను ఏది చేయకూడదు. యెహోవాయే నీ దేవుడు, ఆయన్నే సేవించాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయన్నే పూజించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రూపము కూడా లేదని ఇక్కడ ఆజ్ఞలలో దేవుడు ధర్మశాస్త్రం ద్వారా పూర్తిగా వివరిస్తున్నాడు. కనుక మనం వేరొకటి ఏది అనుసరించక యెహోవాను, యేసయ్యనే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని దేవుడు ముందుగానే ఏ రూపము విగ్రహము కానని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనందరం ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి యెహోవాకు మాత్రమే సాగిల పడాలి. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపొద్దు. అన్నిటికంటే పై నామము యెహోవా నామము. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. యెహోవా నామము అనేది వ్యర్థంగా ఉచ్చరింపవద్దు. యెహోవా నామంలో మనం ఏది పలికితే అది జరుగుతుంది కనుక మనమందరూ భయం భక్తి కలిగి యెహోవా నామమును ఉచ్చరించాలి. ఎవరికి చెప్పినా గౌరవంగా చెప్పాలి, అల్లరి చిల్లరగా మాట్లాడకూడదు. ఆ నామంలో ఏది అడిగినా సంపూర్ణంగా జరుగుతాయని మోషే ద్వారా ఆజ్ఞల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి సెలవిచ్చాడు. అటువంటి గొప్ప నామము, అన్ని నామములు కలిగిన నామము యేసయ్య నామం అన్నమాట. వ్యర్థంగా ఉచ్చరించకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకునే అలా దేవుడు నిన్ను నరకానికి వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడే కానాను దేశానికి వెళ్ళారు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుడు, జ్ఞాపకం ఉంచుకొనము. దేవుడు సెలవిస్తున్నాడు. ఆది కాండంలోనే 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినమన్నా జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినం అంటే పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము, ఆదివారము. మనము ఈ ఆదివారం దేవుణ్ణి ఆరాధించుటకు పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా ఆరాధించాలని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. కనుక విశ్రాంతి దినము ఇశ్రాయేల్ ప్రజలు క్రమంగా ఆచరించాలని, తన ప్రజలందరూ యెహోవాను వెంబడించాలని, యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలని, ఆయన నామాన్ని హెచ్చించాలని, విశ్రాంతి దినంలో దేవుని యొద్దకి సమకూడి రావాలని దేవుడు ఆజ్ఞల ప్రకారం సెలవిచ్చాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు సమస్త జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నివసిస్తున్న స్థలంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నీవు ఉంటున్న దేశంలో నీవు దీర్ఘాయుష్ ఎల్లప్పుడూ సదాకాలం ముసలి వృద్ధాప్యం దాకా నువ్వు బ్రతుకున్నట్లు, దీర్ఘాయుషు పొందునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. నీ తండ్రి తల్లిని నువ్వు మరిచినప్పుడు దేవుణ్ణి కూడా మర్చిపోతావు. నీ తల్లిదండ్రుల మీద నువ్వు రెస్పెక్ట్, ప్రేమ చూపించినప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యం వారికి ఘనతకరంగా
ఉంచినప్పుడు నీ తల్లిదండ్రిని సన్మానించినట్లే అలా నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రిని సన్మానిస్తావో దేవుణ్ణి సన్మానించడం కూడా నువ్వు నేర్చుకుంటావు. అందుకోసమే దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినప్పుడు ముదమి యందు వారిని చేయి విడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఎవరిని నరహత్య చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. హత్య అంటే కత్తులతో పొడవడమే కాదు, మనం సువార్తల్లో చదువుకుంటే ఒక నరహత్య, ఒక వ్యక్తిని చెడ్డ మాట అన్నప్పుడు వారి హృదయంలో గాయపడినప్పుడు అది హత్య చేసినట్లే. కనుక మనం పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారం కూడా మనం ఎదుటి వ్యక్తిని మన మాటల ద్వారా బాధ పెట్టకుండా వారిని నరహత్య చేయకోకుండా సువార్తల్లో సెలవిచ్చిన ప్రకారం మన నోటిని కాచుకునే ఎడల మనం నరహత్య చేయకూడదని దేవాది దేవుడు 6వ ఆజ్ఞగా సెలవిస్తున్నాడు. కనుక మనమందరం భయం భక్తి కలిగి ఉండాలి, నరహత్య జోలికి వెళ్ళకుండా ఉండాలి. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. వ్యభిచరించడం అనేది కూడా దేవుడు సువార్తల్లో రాశారు. సువార్తల్లో చెప్పిన రీతిగా నీ హృదయంలో ఎదుటివానితో మోహపు చూపుతో కూడా తలంచినప్పుడు కూడా నువ్వు వ్యభిచరించినట్లే అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఆ ఆలోచన కూడా రాకూడదని దేవుడు ఆజ్ఞల్లో సెలవిస్తున్నాడు. వ్యభిచరించడం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయి నాశనం అయిపోయినాయి. కనుక వ్యభిచరించొద్దని దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు కట్టడ నియమించాడు. కట్టడ ద్వారా వారు పరిశుద్ధంగా జీవించి దేవునికి మహిమకరంగా ఉంటారు. కనుక వ్యభిచరించకుండా దొంగలించకుండా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన హృదయంలో మన చూపులు, మన హృదయాన్ని, మన అవయవాలని, మన దేహాన్ని, హృదయాన్ని, ఆత్మని సరిచూసుకొని దేవునికి పరిశుద్ధంగా ఉండాలని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కనుక మన జీవితంలో వ్యభిచరించకుండా దొంగలించకుండా మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలని ఈ ఆజ్ఞలు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ అలవాట్లను మాని దేవుణ్ణి మాత్రమే ప్రేమించే రీతిగా దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. మనమందరం భయం భక్తి కలిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా నీతిగా ఉంచుతాడు. అందుకోసమే దేవుడు ఆజ్ఞ ప్రకారం నడవాలని దేవుడు మొదటిగానే సెలవిచ్చిన ప్రకారం 8వ ఆజ్ఞ, దొంగలింపకూడదు. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దని దేవుడు చెప్పాడు. దొంగలించకూడదు. ఎందుకు అంటే దొంగలించినప్పుడు అది దేవునికి అసహ్యమైన కార్యము. నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు కొంచెంలో ఉన్నప్పుడు కొంచెంలో నమ్మకంగా ఉండేలా నీకు ఎక్కువ దీవెనిస్తాడు. కనుక నీ మనసులో కూడా అలాంటి ఆలోచన రాకుండా దేవుడు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోనమని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి కూడా 12 రాతి పలకల మీద యెహోవా ఆజ్ఞ ఇచ్చింది, దొంగలింపకూడదని. నీ మట్టుకు నీ హృదయంలో ఎదుటివాని ఆశలు, అడి ఆశలు కలిగి తిరుగుట కన్నా ఎదుటివాని ఉన్నది అనుభవించటం మేలు. కనుక నీకున్నది అనుభవించినప్పుడు నువ్వు అడి ఆశలు అనేవి ఉండవు. అప్పుడు దొంగతనం అది చేయకుండా దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకొని దేవునితో నడుస్తావని దేవాది దేవుడు ఈ వాగ్దానం సెలవిస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా దొంగలించకుండా దేవుని దశమ భాగముల విషయం, దేవుని టైం విషయంలో, మనుషుల విషయంలో ఎక్కడ మనం దొంగలుగా కనపడకుండా దేవుని యందు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ప్రేమ కలిగిన వారిగా కనపడాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు ఆ కార్యాలు అనేవి జరుగుతాయని, దొంగలించకుండా దేవుని నామాన్ని ఘనపరచాలని, దేవుని బిడ్డలుగా మనం మంచి పేరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మనమందరం ఉండాలి. కనుక ప్రతి ఒక్కరికి నేర్పించాలి ఈ ఆజ్ఞలను. దేవుని ఆజ్ఞలను సమస్త జనులు ఆచరించాలి. తరతరాలకు కట్టడ ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రము అనుసరించాలి కానీ దాని ధర్మశాస్త్రంలో ఉన్న నీతినిగా మనం పట్టుకోవాలన్నమాట. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. దేవుని ఆత్మను కూడా మనం వెంబడించాలి. అప్పుడు దేవుడు మనం క్రమమైన మార్గంలో దేవుని యొద్దకు చేరగలుగుతాం. ఈ ఆజ్ఞలన్నీ చాలా విలువైనవి. అవి మన జీవితాన్ని ఎలా నడిపించాలో తెలుస్తాయి. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఒకవేళ నువ్వు సాక్ష్యం పలకవలసి వస్తే సత్యమైన సాక్ష్యం పలుకు. ఎదుటివాడు కొట్టబడి నెట్టబడినట్లు అబద్ధ సాక్ష్యాలు పలికినప్పుడు అతని మీద ఉన్న ఉగ్రత నీ మీద తిరగకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పొరుగు వాని మీద ఎప్పుడు అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నువ్వు సాక్ష్యం
చెప్పవలసి వచ్చినప్పుడు ఎదుటివానికి మేలుకరంగా సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సత్యము వలన స్వతంత్రులుగా అవుతారన్న రీతిగా మీరు సత్యమును అనుసరించాలి, సాక్ష్యము చెప్పాలి. అప్పుడు దేవుడు మేలు చేస్తాడు. నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా ఎదుటివారు కొట్టబడుతున్నప్పుడు, నెట్టబడుతున్నప్పుడు అది నీకు మంచిది కాదు కనుక దేవుడు అబద్ధ సాక్ష్యాలు అనేవి చెప్పొద్దని ఆజ్ఞలోనే సెలవిచ్చాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి నిజంగా దేవుని వైపు తిరిగి దేవుని ప్రేమను అనుసరిస్తూ ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి వారిని సరిచేస్తూ మంచిగా మార్గంలో నడిపించాలని 9వ ఆజ్ఞలో సెలవిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుని మార్గంలో నడవడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి, నీతిగా వెంబడించడానికి, ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆజ్ఞలు అన్నమాట. మనం కూడా యెహోవా యందు అబద్ధ సాక్షులుగా ఉండకూడదు. అన్ని విషయాల్లో నిజమైన సాక్ష్యం కలిగి, నిజమైన సాక్ష్య జీవితం కలిగి బ్రతకాలని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఎదుటి వారి పట్ల నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోసుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం మంచి విత్తినప్పుడు దేవుడు మనకు మంచి ఇస్తాడు. అదే మనం చెడు విత్తినప్పుడు చెడునే కోసుకుంటాం. కనుక మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞను అనుసరించడం వల్లే కానాను దేశానికి చేరగలిగారు. అలాగే 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యను, అతని దాసునైనను, అతని దాసి అయిన, అతని ఎద్దైనా, అతని గాడిదైనను, నీ పొరుగువాని దాగు దేనినైనా ఆశింపకూడదని దేవుడు చెప్తున్నాడు. నీ పొరుగువానిదైనా ఏది కూడా ఆశింపకుండా నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచిన ఎడల, నువ్వు యెహోవా యందు భయం భక్తి కలిగి ఉన్న ఎడల, ఆయన్ని సేవించిన ఎడల ఆయన గొప్ప మహిమతో నేను లేవనెత్తుతాడనమాట. ఏది కూడా నువ్వు ఆశించకుండా నీకున్న దాంట్లో నమ్మిక కలిగి ఉన్నప్పుడు లేవనెత్తుతాడు. లాజరు కూడా ఎంత బాధతో ఉన్నా కూడా ధనవంతుని అది ఏమీ ఆశించలేదు. కింద పడిన రొట్టె ముక్కలు తిని బ్రతికాడు. కనుక లాజరు అబ్రహాం రొమ్మున ఉంచబడ్డాడు. కనుక నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించకుండా నీతిగా బ్రతికినప్పుడు అది నాన్న దేవుని రాజ్యంలో ఉంటావని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక భయం భక్తి కలిగి నువ్వు యెహోవాను ఆచరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలను అనుసరించినప్పుడు నువ్వు దేవుని యొద్దకు చేరుతావు. దేవుని ఆత్మ కలిగి ఇవి అనుసరించాలి. దేవుని ఆత్మ లేకుండా ఏమి చేయలేవు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ఆత్మ కలిగి నువ్వు ఈ నీతి మార్గంలో నడిచినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ 10 ఆజ్ఞలు అనుసరించడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు అనుసరించకపోవడం వల్ల ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది కానానీ దేశానికి చేరలేదు. కానీ అనుసరించిన వారు మాత్రం ఖచ్చితంగా దేవుని కానాన్ దేశానికి చేరి పాలు తేనెలు ప్రవహించు మంచి పదార్థాలు తిన్నారు. దేవుని నామాన్ని గణపరిచారు, వారు ఘనత పొందారు. అదే అనుసరించని వారు చాలా మధ్యలోనే నాశనమయ్యారు. కనుక యెహోవా నియమించిన కట్టడ ప్రకారం, యెహోవా నియమించిన ఆజ్ఞ ప్రకారం బ్రతకడం ద్వారా మనము కూడా నిత్య జీవాన్ని చేర్చుకుంటాం. మనం అలా జీవించడం ద్వారా ఇహమందు పరమందు దేవునికి మహిమ కలుగుతుంది, మనకి కూడా గొప్ప ఘనత కలుగుతుంది. కనుక ఈ 10 ఆజ్ఞలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.